జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. మొన్న ఒక రోజు వీడియోలో నేను గోమాతకి ఇట్లా పూజ చేసుకున్నాను 21 రోజులు. దాంతో నాకు ఏమి సర్ప్రైజ్లు వచ్చాయి అనేవి ఆ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకున్నాను కదా. చాలామంది కనెక్ట్ అయ్యారు. నేను అసలు అంతమంది కనెక్ట్ అవుతారని అనుకోలేదు. ఆ పూజ గురించి, నా ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పిన దానికి. అయితే కొంతమంది అయితే మేము కూడా చేసుకుంటాము పూజ అనేసి అడుగుతున్నారు. నియమాలు ఏంటి, ఎట్లా చేసుకున్నారు, అలాగే ఏ రోజు మొదలు పెట్టారు, పొద్దున సాయంత్రం కూడా చేసుకున్నారా, ఒక్క పూటైనా, మళ్ళీ ఆ టైంలో నాన్ వెజ్ తినొచ్చా, 21 days తినకూడదా, అట్లా నియమాలు ఏమైనా ఉన్నాయా అనేసి, రోజు తలస్నానం చేయాలా, ఇట్లా చాలా అడిగారు. అందరికీ చెప్పాను కానీ ఆ వీడియో చాలా థౌజండ్స్లో కనెక్ట్ అయింది అందరికీ. సో అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నియమాలు, పూజా విధానం గురించి నేను ఈ వీడియోలో చెప్పాలి అని అనుకున్నాను. నియమాలు అని అంటే నేనుగా అయితే ఏమీ ఫాలో అవ్వలేదండి. ఎట్లాగూ నేను నాన్ వెజ్ అవి తినను కాబట్టి ఆ టైంలో నేను ఆలోచించుకోవడానికి కూడా ఏమీ లేదు. కాకపోతే ఇక చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇట్లా ఏదైనా సాధనలాగా చేసుకోవాలి ఇన్ని రోజులు దీక్షగా అని అనుకున్నప్పుడు మాంసాహారం మానేసుకొని చేసుకుంటే మంచిది. ఇంకోటి వచ్చేసి ప్రతిరోజు హెడ్ బాత్ చేయాలా అని అంటే అన్ని పూజా విధానాల్లో ఉన్నట్టే, మామూలుగా శాస్త్రంలో ఉన్నట్టే స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. దీక్షకైనా కానీ దేనికైనా కానీ స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు. పురుషులైతే మట్టుకు ప్రతిరోజు తలస్నానం చేసే దేవతార్చన అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను షోడశోపచార పూజ అవి కూడా ఏం చేయలే. అసలు ఆ టైంలో నాకు అవన్నీ కూడా ఏమీ తెలియదు. నేను చేసింది అయితే దీపం పెట్టాను, అలాగే అగరబత్తి వెలిగించి పువ్వులు పెట్టి, అలాగే ఇది బెల్లం నివేదన చేసుకొని, అంటే నివేదన సమర్పించుకునే ముందు శ్రీ సురభ్యై నమః అనే మంత్రాన్ని గోమాతకి పాదాల దగ్గర అక్షంతలను సమర్పిస్తూ నేను ఆ మంత్ర పఠనం అయితే చేసుకున్నా. 2 పూట్లునా అని అంటే 2 పూట్ల చేయలేదు, నేను ఒక పూటే చేసుకున్నా. ఉదయము సాయంత్రం 4 o'clock అట్లా బయలుదేరేసి, ఉదయం మేము బెల్లం ముక్క పెట్టామన్నాను కదా, ఒక కొంచెం పెద్దదే బెల్లపు గడ్డ, అది తీసుకొని సాయంత్రము గోశాలకు వెళ్ళేవాళ్ళము. అక్కడికి వెళ్ళి ఇంకా దూడలకి వాటికి తినిపించి గుళ్ళో దైవ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళము. కానీ 2 పూట్లు అయితే దీపం మట్టుకు పెట్టుకునేదాన్ని నేను. ఇంకోటి ఏమడిగారంటే, నేను గోమాతది ఆ విగ్రహం కూడా నేను మూటగట్టేసి నేను వేప చెట్టు, రావి చెట్టు ఉన్న దగ్గర కట్టానని అన్నాను కదా. మరి మా ఇంట్లో వెండి విగ్రహం ఉంది, దాన్ని ఎట్లా మరి అది కూడా తీసేయాలా, లేదంటే వేరే ఏదన్నా తెచ్చి చేసుకోమంటారా అని అడిగారు. అందరూ అట్లా నేను చెప్పినట్టుగా మనకి తీసేసి ఇప్పుడు అక్షింతలు అవి రాసి పెట్టుకున్న పేపర్తో కలిపి గోమాతని కూడా తీసుకెళ్లి గుళ్ళోనో ఎక్కడన్నా చెట్టు కట్టాల్సిన పని లేదు. నా దగ్గర ఉన్నది పంచలోహ విగ్రహం కాదు, ఏదో అల్యూమినియందో ఏదో అయి ఉంటుంది. కాబట్టి నేను అభిషేకం కూడా చేయలేదు. నేను జస్ట్ ట్యాప్ వాటర్లో కడిగాను అంతే. మా బేబీ ఆడుకుంటా ఉంది కదా, సరే పూజ దగ్గర పెట్టాలని చెప్పేసి కడిగి పెట్టా అంతే. అయితే అది పాడైపోయింది, సిలుం పట్టినట్టుగా అయిపోయింది. మళ్ళీనేమో నల్లగా కూడా అయిపోయింది అనమాట, పిచ్చి పిచ్చిగా. సరే వేరేది కొనుక్కుందాము అన్న ఆలోచనతో ఇంకా నేను పాడైపోయింది కదా, మళ్ళీ ఇన్నాళ్ళు పూజ చేశాము, మళ్ళీ మా సాహితిని ఆడుకోమని మళ్ళీ ఇవ్వడానికి కూడా బాగోదు. చేత్తో రుద్దుతుంటే ఆ సిలుం పట్టింది కదా గ్రీన్గా, అదంతా కూడా అంటుకుంటుందని చెప్పి నేను విగ్రహాన్ని కూడా పెట్టేశా. కానీ అట్లా అందరూ కూడా విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళి చెట్టుకు కట్టేయాల్సిన పని లేదు, ఇంట్లోనే ఉంచుకోవచ్చు. మళ్ళీ కొంతమంది అడిగారు, మేము విదేశాల్లో ఉన్నాము, మాకు ఆ రావి చెట్లు, వేప చెట్లు అవి అవైలబుల్ ఉండవు కదా, ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పేసి. ఇంట్లోనే మనము పూలకుండీలో ఏవో పెట్టుకుంటాం కదా, అందులో పాతి పెట్టేసేయచ్చు ఆ మట్టిలో అక్షంతల్ని, ఆ పేపర్ని. లేదు అని అంటే నిమజ్జనం చేసేయచ్చు. అది కాదు, అవన్నీ కూడా కుదరవు అని అన్నప్పుడు మనము ప్యాక్ చేసి చక్కగా పూజ మందిరంలోనే పక్కన పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అవైలబిలిటీ లేనప్పుడు ఇంక అంతకన్నా ఏం చేయలేం కదా, అట్లా చేసుకోవచ్చు. ఇక నాన్ వెజ్, ఎగ్స్ విషయం వచ్చేసి ఆ 21 days ఎలాంటి దీక్షకైనా కూడా ఆ దీక్ష చేసేటప్పుడు ఆ సాధన టైంలో మనము అవి మానేసుకుంటేనే మంచిది. అట్లా అని ఇంట్లో వాళ్ళందరినీ మానేయమనక్కర్లేదు. ఎవరైతే చేస్తున్నామో వాళ్ళ వరకు మనం మానేసుకుంటే చాలు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లెగిసి మనము మంత్ర సాధన చేయాల్సిన పని ఏమీ లేదు. ఉదయం ఒక 10 o'clock లోపల అయిపోయేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. అయితే నైవేద్యం ఇంకేం పెట్టాలి అని అంటున్నారు. ఏం అవసరం లేదు, బెల్లం ముక్క పెడితే సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు. అయితే తలస్నానం కూడా ప్రతిరోజు చేయాల్సిన పని లేదు. కావాలి అని అనుకుంటే చేసుకోవచ్చు, అవసరం ఉంది, చేయాల్సిన అవసరం పడింది అని అనుకుంటే.
కానీ అంతేకాని నియమం అయితే ఏమీ లేదు ప్రతిరోజు చేసి తీరాలి అనేది. లేడీస్కి అయితే, జెంట్స్కి అయితే చేయాల్సిన రూల్ అయితే ఉంటుంది తలస్నానము. ఇంకో మాట వచ్చేసి మనకి పీరియడ్స్ ఏమన్నా వచ్చి లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చి ఆటంకం వచ్చిందనుకోండి మనకి ఇది మొదలు పెట్టిన తర్వాత, అప్పుడు అక్కడ మనకి బ్రేక్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత చేసుకుంటే మనము ఇక అక్కడ నుండి లెక్క పెట్టుకొని చేసుకోవచ్చా లేదంటే 21 days మొదటి నుండి చేసుకోవాలా అనేసి అడుగుతున్నారు. అవసరం లేదు, ఎన్ని రోజులు చేసామో అన్ని రోజులు అవుతుంది కదా, ఆ తర్వాత మనకి పీరియడ్స్ కానీ ఇంకేదన్నా సూతకము ఇబ్బందులు వచ్చిన తర్వాత బ్రేక్ ఇస్తాము, ఆ తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. అదేమీ కాదు, అది తప్పేమీ లేదు, అట్లా చేసుకోవచ్చు. అయితే ముందు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇక్కడ కేవలం పూజ అనే కాకుండా గోసేవ చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యము. గోమాతని ఆరాధించుకుంటే, గోసేవ చేసుకుంటే అన్ని గ్రహ దోషాలు పోతాయి, అలాగే కర్మలు కూడా కరుగుతాయి అని చెప్తారు కదా. అలా మనము గోసేవ చేసుకోవడం అనే దాంట్లోనే ఉంది ఇక్కడ ట్రిక్ అంతా కూడాను. మనం చదివే మంత్రం కంటే కూడా గోమాతని సేవ చేసుకోవడంలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో బొమ్మ పెట్టుకొని పూజ చేయడం కన్నా కూడా దాంతో పాటుగా మనం బయటకు వెళ్ళి బయట ఎక్కడన్నా గోవులు కనిపించినా లేదంటే మనకి గోశాలలో ఉన్న గోవులు, సరే మన ఉన్న ప్లేస్లో గోవులు బయట కనిపించవు, గోశాలలో కూడా మనకి ఎక్కడ దగ్గరలో లేవు అని అనుకుంటే ఇస్కాన్ వాళ్ళవి కానీ జిఆర్ స్వామి వారివి కానీ మనకి వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్తే గోమాత పోషణకి అని చెప్పేసి రోజుకి 150 rupees అట్లా డొనేట్ చేయొచ్చు అని ఉంది. అలా మరీ ఎక్కువ అమౌంట్ కాకపోయినా మన స్థాయికి తగ్గట్టు మన శక్త్యానుసారము మనము అలా డొనేట్ చేసుకుని కూడా అది కూడా గోసేవగానే మనము పరిగణించుకోవచ్చు. అలా కూడా మనం చేసుకోవచ్చు. నేను ఆ లింక్స్ కూడా ఇప్పుడు జిఆర్ స్వామి వారి జీవా క్యాంపస్లో కొన్ని వందల ఆవులు ఉంటాయి, 400-500 కన్నా ఎక్కువగానే ఉన్నాయి ఆవులు దూడలు కలిపి. వాళ్ళకి కూడా అక్కడ 151 rupees ఒక్కరోజు గోమాతకి పోషణకి వచ్చేసి అవి కూడా మనం చేసుకోవచ్చు. ఈ 21 daysలో ఏదో ఒక్క రోజైనా, ప్రతిరోజు మనము 151 ఇవ్వలేకపోయినా కూడా మన యథాశక్తి ఒక్క రోజుకైనా కూడా ఇచ్చుకుంటే మంచిది. ఏది గోవులు ఎక్కడ కనిపించవు, మేము తీసుకెళ్ళి పండ్లు కానీ ఆకులు కానీ బెల్లం కానీ తినిపించడానికి అవకాశం లేదు అని అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఏం డౌట్స్ నన్ను అడిగారంటే, ఓన్లీ అక్షింతలతో సరిపోతుందా అని చెప్పేసి అడిగారు. అక్షింతలతో గోమాత పాదాల దగ్గర మనము మంత్రం చదువుకుంటూ చేసుకోవచ్చు. 2 పూట్ల చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు. అసలైతే ఒకసారి చాలు, రోజులో ఒకసారి చాలు. నేను ఒక పూటే చేసుకున్నా, ఉదయం ఒకసారి, సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకున్నాను అంతే. అయితే విగ్రహం లేనప్పుడు విగ్రహమే తెచ్చుకోవాలి అని ఏం లేదు. విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళము ఒక ఫోటో అయినా పెట్టుకోవచ్చు, గోమాత ఫోటో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. లేదు అసలు గోమాత ఫోటో అట్లా కూడా లేకపోయినా కానీ మన ఇంట్లో కృష్ణుడు ఉంటారు కదా, కృష్ణ విగ్రహమో లేదా కృష్ణుని ఫోటో ఉంటుంది, ఖచ్చితంగా కృష్ణుని ఫోటోలో కానీ విగ్రహంలో కానీ వెనక వైపున గోవు ఉన్నట్టుగానే ఉంటుంది, ఏదో ఒక ఫోటోలో గోవు ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ ఫోటో పెట్టుకుని అయినా కూడా ఈ మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు, సరిపోతుంది. విగ్రహం కానీ ఫోటో కానీ ఇప్పుడు కొత్తగా కొనుక్కొని తెచ్చుకోలేని పరిస్థితి అయితే అట్లా చేసుకోవచ్చు. సో అలా పెద్దగా నియమాలు అనేవి కఠోరంగా ఏముండవు, కానీ ఇక్కడంతా కూడా మన భక్తి శ్రద్ధలతోనే ఉంటుంది. అలాగే కేవలం మంత్ర సాధన కాకుండా మనము ఎంతవరకు నిజంగా గోసేవ చేయడానికి ఇష్టంగా ఉన్నాము అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నాకంటే వెంటనే టక్టకా జరిగిపోయాయి, అసలు నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. అది ప్రతి ఒక్కరికి అట్లే జరుగుతుంది అనేసి నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ ఎంతో కొంత మనకి మంచి అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇట్లా చేయడం వలన. అలాగే మనము ఆధ్యాత్మిక సాధనలో కూడా చాలా వరకు ముందుకెళ్తాము ఇట్లా గోమాత పూజతోటి. ఎందుకంటే 3 దేవతలు గోవులో ఉంటారు కాబట్టి మనం చేసేది ఖచ్చితంగా ధర్మబద్ధమైన కోరికలతో చేస్తున్నాము అని అంటే భగవంతునికి ఖచ్చితంగా చేరుతుంది. మనకు అడ్డుగా ఉన్న కర్మలు కానివ్వండి లేదా ఏదన్నా గ్రహ దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి గోసేవతోటి. అలాగే ఇలా 21 రోజుల సాధనతోటి అలాగే గోసేవ ప్యారలల్ గా చేసుకునేటప్పుడు చాలా వరకు కూడా మనకు ఉన్న దోషాలు చాలా వరకు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే షోడశోపచార పూజ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. మనము ప్రతిరోజు కూడాను అర్ఘ్యపాద్యాలు ఇచ్చుకొని ఉపచారాలు అన్నీ చేసుకుంటాం కదా స్వామివారికి, అట్లా ఉపచారాలు కూడా మనము చేసుకోవచ్చు, చేసుకోవడం వస్తే. నేనైతే అసలు అవన్నీ చేసింది ఏమీ లేదు, చెప్తున్నాను కదా. దీపము ధూపము అలాగే పుష్పం సమర్పించుకొని అక్షింతలతో మంత్రం చదువుకున్నాను, బెల్లం ముక్క నివేదనగా పెట్టుకున్నా. ఇదే నేను చేసింది, ఇంకంతే, ఇంకంతకన్నా ఏమీ చేయలేదు నేను.
ఒక ఆవిడ రాశారు 8 yearsగా పిల్లల కోసం చూస్తున్నాము అని చెప్పేసి. నిజంగా గోసేవ అనేది పిల్లల కోసం చూసే వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి గోసేవ చేసుకున్న వాళ్ళకి. 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు గ్యాప్ తర్వాత కూడా పిల్లలు పుట్టారు అనేసి విన్నాము మనము. ఇదిగోండి స్వామివారిది ధూప్ స్టాండ్ ఉంది కదా, దీంట్లో దీపం వెలిగిస్తే ఇట్లా ఉంటది. నేను ఇది మాట్లాడుతూ ఇట్లా దీపం వెలిగించినప్పుడు ఎట్లుంటుందో చూపిద్దాం అనేసి అనుకున్నాను. భలే అందంగా అనిపిస్తుంది ఇట్లా దీపం వెలుగుతూ ఉంటే. కెమెరాలో కన్నా అసలు మనకి బయటకైతే ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది స్వామివారు. శంకు చక్రాలంతా కూడా మనకి ఇట్లా వాల్ మీద అంతా కూడా చక్రము శంఖమువి ఆ ముద్ర అలా కనిపిస్తాయి. స్వామిది అంత బాగా ముద్ర పడదు కానీ షాడో ఈ శంకు చక్రాలు మాత్రం బాగా పడతాయి. ఇది వచ్చేసి స్వామివారిటు శంకు చక్రాలు, ఇది చక్రము తెలుస్తుంది కదా, ఇక్కడ చాలా బాగా కనిపిస్తాయి. ఊరికే వెలిగించాను, రోజు అయితే పెట్టను, ఎప్పుడన్నా పెడతాను నాకు అనిపించినప్పుడు. మామూలుగా అయితే అట్లానే టేబుల్ మీద ఉంచేస్తా. లైట్ ఆఫ్ చేసినప్పుడే బాగా కనిపిస్తుంది. సో ఎప్పుడు చేసుకోవాలి గోసేవ అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు రేపు నవరాత్రులు వస్తాయి కదా మనకి. అమావాస్య అయిపోయిన తర్వాత నవరాత్రుల్లో మొదలు పెట్టుకోవచ్చు, మంచి రోజులు కదా. అమావాస్య తర్వాత చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పితృపక్షం కదా, అంటే వద్దు కూడదు అనేది కాదు కానీ నవరాత్రుల్లో చేసుకుంటే బాగుంటుంది. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత కావాలనుకుంటే వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ ఏదైనా కానీ, లేదా ఫోటో కానీ గోమాత సంబంధించిన ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చుకొని నవరాత్రుల్లో మొదటి రోజునే అమ్మవారిని పెట్టుకుని చేసుకుంటారు కదా, అక్కడే అమ్మవారి దగ్గరే ఇట్లా గోమాతను కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఎంతో టైం పట్టదు కదా. ఇప్పుడు అమ్మవారికి మనము షోడశోపచార పూజ ఏమన్నా చేసుకుంటాము, ఆ పూజ మధ్యలోనే ఇక్కడ గోమాత దగ్గర కూడా ఓం శ్రీ సురభ్యే నమః అని 21 సార్లు ఈ మంత్రం చదువుకుంటూ గోమాత వరకు ఒక వేరుగా పీఠము లేదా ఒక ప్లేట్లో గోమాతను పెట్టుకొని చేసుకోవచ్చు. అంటే ఇది ఒక రెమెడీ లాగా అట్లా కాదు కానీ మనము గోవుకి దగ్గర అవ్వడానికి, గో సంరక్షణ చేయడానికి మన మనసులో ఒక భావం కలుగుతుంది కదా, అదే చాలా వరకు మనకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేస్తుంది. మనకున్న గ్రహ దోషాలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి అంత మంచి జరగడానికి మనకి చాలా వరకు ఆస్కారం ఉంటుంది అని చెప్పవచ్చు. నా ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్పగలుగుతాను. అట్లా యాజ్ ఇట్ ఈజ్గా అందరికి ఇట్లాగే జరగాలి జరిగిద్ది అనేది అయితే కాదు, కానీ ఖచ్చితంగా ఎంతో కొంత మంచి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే 21 రోజులు సాధన అయిపోయిన తర్వాత అట్లా వదిలిపెట్టేసుకోకుండా మనం ఎప్పుడూ కూడా గోమాతని ఇంకా 21 రోజులు వరుసగా మనం ప్రేమించి ఆరాధించాము అని అంటే ఖచ్చితంగా వదలం. 21 రోజుల తర్వాత గోమాత ఆరాధన అనేది ఎవరము కూడా. ఒక్క గోవుని ఆరాధించి గోవుని కాపాడుకోగలిగామంటే ముక్కోటి దేవతల్ని కూడా మనం ఆరాధించినట్టుగా అర్థం వస్తుంది. ఇంకొకటి అడిగారు, కామధేనుకిను గోమాతకి మనకు గోమాత ఆవు దూడ ఉన్నదానికి తేడా ఏంటి అని అడుగుతున్నారు. కామధేనువు సురభి, రెక్కలుండే ఆవు ఉంటది కదా అమ్మవారి ముఖం లాగా ఉండేది, దేవలోకంలో ఉండే దేవత సురభి. కోరికలను తీర్చే దేవలోకంలో ఉన్న గోవే సురభి కామధేనువు. అలాగే మనకి ఇక్కడున్న భూమి మీద ఉన్న గోమాతలు వచ్చేసి గోమాతలు కానివ్వండి బసవన్నలు కానివ్వండి మనము ఆరాధించుకోవడానికి, మనల్ని ఉద్ధరించడానికి భూమి మీదకి భగవంతుడు పంపిన ఆరాధ్య దేవతలే గోమాతలు బసవన్నలు. కాబట్టి మనకు కనిపించే ఆవు దూడతో ఉన్న గోమాత అయినా కానీ, రెక్కలతో అమ్మవారి స్వరూపంలో ఉన్న దేవలోకంలో ఉన్న సురభి కానీ అంతా ఒక్కటే అవతారం కిందే వస్తుంది. డిఫరెన్స్ అయితే మనం ఏమీ చూసుకోక్కర్లేదు, ఎట్లయినా ఆరాధించుకోవచ్చు. మనకి సురభి రెక్కలతో ఉండే అమ్మవారి స్వరూపంలో ఉన్న సురభి విగ్రహం దొరికినా చేసుకోవచ్చు, ఆవు దూడ విగ్రహం దొరికినా చేసుకోవచ్చు. మనము విగ్రహం లెక్క కాదు కానీ మనము అసలు అమ్మవారి ముందైనా చేసుకోవచ్చు, అసలు గోమాత విగ్రహము ఫొటోస్ లేకపోయినా కూడా. కానీ నిజంగా బయట ఆవులు ఉన్నాయి కదా, ఆ గోసేవే మనకి నిజమైన ఫలితాన్ని ఇస్తుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నియమాలు అయితే ఇట్లాగూ నాన్ వెజ్ అయితే మానేసుకుంటే మంచిది 21 days కూడా. అలాగే హెడ్ బాత్ ఎవ్రీడే అవసరం లేదు, కావాలనుకున్నప్పుడు చేయొచ్చు. లేడీస్, జెంట్స్ అయితే ఎవ్రీడే చేయాల్సి ఉంటుంది. ఇట్లా బ్రహ్మ ముహూర్తంలోనే లెగిసి ఏదో పెద్ద తంతు చేసినట్టుగా పూజ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం ఒక 10 గంటల లోపల పూజ పూర్తయిపోతే చాలు, సాయంత్రం దీపం పెట్టుకుంటే చాలు. ఇంతే చేసుకోవచ్చు, ఇంతకన్నా పెద్ద కాంప్లికేటెడ్గా చేసుకునేదైతే ఏమీ కాదు. ఇంకా మనకు కావాలంటే షోడశోపచార పెద్ద రీతిలో మన శక్తి ఉంటే సమయం ఉంటే ఎంతైనా చేసుకోవచ్చు. సో నవరాత్రుల్లో మొదలుపెట్టి చేసుకుంటే చాలా మంచిది. సో చాలా వరకు డీటెయిల్స్ అయితే చెప్పాననే అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.